హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ రైస్ అనేది మీకు ఇక్కడ నేను వీడియో అనేది షేర్ చేసుకుంటానండి, రెసిపీ. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది గుంటూరు స్పెషల్ బిలాల్ బిర్యానీ అంటారు కదా, సో అదనమాట. ఎంత టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి. దానికోసం మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటేనే ఆ కలర్ కానీ మనకి ఎంత బాగుందో కదా. నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేయలేదన్నమాట. దానికోసం ఇక్కడ నేను బిర్యానీ గిన్నె అయితే స్టవ్ మీద ఒకటి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, మన బిర్యానీకి వాడే మసాలా అంతా వేసుకొని, అలాగే ఒక పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసి వేసుకొని, అలాగే ఒక 4 పచ్చిమిర్చి మధ్య కట్ చేసి వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఒక 2 స్పూన్స్ అయితే నేను కారం యాడ్ చేశాను. అలాగే మరొక 2 స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి కూడా ఇక్కడ యాడ్ చేసి అదంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి రుచికి సరిపడా సాల్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. అది కూడా అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పెరుగునైతే ఈ విధంగా గడ్డలేమీ లేకుండా ఈ విధంగా కలుపుతూ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. మనకి ఆ పెరుగు, ఆ మసాలాలు అంతా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేలాగా ఫ్రై అయ్యే వరకు మనము ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 1/2 kg వరకు రైస్ అయితే చికెన్ అయితే తీసుకున్నానండి. నీట్గా 1కి 2-3 సార్లు బాగా లెమన్, ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 4 పండు టమాటో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మరొక 2 పచ్చిమిర్చి మధ్యకి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం. అట్లాగే ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కూడా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు అంతా ఒకసారి అంతా కలుపుకుందామండి. ఆ పీసెస్కి ఆ మసాలాలన్నీ పట్టేలాగా ఈ విధంగా కలుపుతూ మనకి కూర అనేది బాగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు మనకి టమాటో ఇదంతా బాగా ఆయిల్లో మగ్గి మసాలాల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉడికించుకుందాము. చూసారు కదా, ఒక 5 మినిట్స్కి అయితే మనకి ఈ విధంగా అయితే ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇది ఇలా ఉడుకుతుండగా పక్కన వేరొక గిన్నెలో అయితే మనము ఇక్కడ హాట్ వాటర్, వేడి నీళ్ళు అయితే ఇక్కడ మనం ఎసరికైతే వాడతామన్నమాట. సో అందుకని వేరొక గిన్నెలో వేడి నీళ్ళు అయితే వేరొక స్టవ్ మీద పెట్టేసుకుందాము. అలాగే మనం రైస్ ఇక్కడ నేను 1/2 kg చికెన్కి ఇక్కడ 3/4 kg వరకు నేను రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. ముందుగానే ఈ రైస్ అనేది కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ విధంగా కడిగి పక్కన పెట్టేసుకున్న రైస్ని ఇప్పుడు ఈ గ్రేవీలో యాడ్ చేసుకుందాము. రైస్ అంతా వేసిన తర్వాత ఈ విధంగా బాగా అంతా మిక్స్ చేస్తూ అంతా కలిసేలాగా రైసు, మసాలాలు, పీసెస్ అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకుందాం. ఇదే ప్రాసెస్లో అయినా మనం రైస్ ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. లేదా మనము సపరేట్గా ఒక 70% రైస్ ఉడికించుకొని హోల్ గరం మసాలా అంతా వేసుకొని అందులో రైస్ వేసి ఉడికించుకొని అప్పుడైనా మనము
ఉడికించుకున్న రైస్నైనా ఇక్కడ ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది కాబట్టి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. అలాగే ఇక్కడ నేను వాటర్ వచ్చేసి నేను 3 గ్లాసులు రైస్కి 6 గ్లాసులు హాట్ వాటర్ వేడి నీళ్ళు అయితే ఇక్కడ వేసానండి. అంటే మనం 1 కప్పు రైస్ అయితే 2 కప్స్ వాటర్ అనమాట. అలా డబుల్ క్వాంటిటీలో అయితే ఎసరు తీసుకొని ఇంకొంచెం రుచి చూసుకొని ఉప్పు ఇంకొంచెం అవసరమైతే వేసుకొని ఈ విధంగా ఉడికించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా ఉడికిందండి. ఇలా ఉడికినప్పుడు ఇక్కడ మనము సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని మూత పెట్టి మరొక 5 మినిట్స్ పాటు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ ఉండి మగ్గే స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకో గుప్పుడు కొత్తిమీర తరుగు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి. మనకి బిర్యానీ టేస్ట్ ఇచ్చేది ఇక్కడ ఈ స్టేజ్లో మనం వేసేదన్నమాట. ఈ నెయ్యి 1/2 కప్పు వరకు నెయ్యి అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. మనకి మంచి ఫ్లేవర్ తోటి బిర్యానీ రైస్ అయితే చాలా టేస్టీగా, అలాగే మనం ఎప్పుడు చేసుకునే బిర్యానీ కాకుండా డిఫరెంట్గా మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ తోటి అయితే చాలా బాగుంటుందండి బిలాల్ బిర్యానీ. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక 10 నిమిషాల పాటు కానీ మగ్గించుకున్నామంటే మనకి రైస్ అనేది ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఈ విధంగా పొడి పొడిగా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదండి, రెసిపీ చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. కొంచెం ఏదైనా గ్రేవీ లాగా చికెన్ గ్రేవీ రైతాలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.